హరి ఓం హరి ఓం 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతంలో కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి పునరుద్ధారిత ఆలయ ఆవరణలో జరుగుతూ ఉన్న ఈనాటి జీవితం ఈశ్వరానుగ్రహం అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరాన్ని మనం ఒక విశిష్టమైన సంవత్సరంగా భావిస్తూ ఉన్నాం. మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో ప్రధాన పాత్ర వహించింది మనుషులు మాత్రమే కాదు, పాటలు కూడా. వందే మాతరం గీతం ఎంత దేశాన్ని జ్వలింపజేసిందో అందరికీ తెలుసు. ఆ వందే మాతర గీతం పుట్టి సరిగ్గా ఈ నవంబర్ నెలకి 150 సంవత్సరాలు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వచ్చే నవంబర్ వందే మాతరం సంవత్సరంగా ప్రకటించింది. మనమందరం దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా పెంపొందించుకోవాలి. వందే మాతర నినాదంతోనే మనం ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ. అమ్మా భారతమాత. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, నవ్యయుగమ్మునందునన్ రాజిలునట్లుగా, నవ్యయుగమ్మునందునన్ రాజిలునట్లుగా. నవతరం ఒక దీక్షను బునగావలెన్, నవతరం ఒక దీక్షను బునగావలెన్. ఒక వ్యక్తి అభివృద్ధి చెందడం అనేది అతని మీదే ఆధారపడవచ్చు, మహా అయితే తన కుటుంబం మీద ఆధారపడవచ్చు. కానీ ఒక జాతి, ఒక దేశం అభివృద్ధి చెందడం అనేది ఎన్నో సామూహిక కారణాల మీద ఆధారపడుతుంది. మన దేశానికి ఒకప్పుడు 300 ఏళ్ల క్రితం విదేశాల నుంచి అందరూ ఓడల మీద వచ్చేవారు. 17-18 శతాబ్దాల్లో ఓడల మీద వచ్చేవారు. కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి సముద్రయానం చేసి రోగాల పాలై ఎంతోమంది దారిలో చనిపోయి కూడా ఇండియాకి వెళ్ళాలని వచ్చేవారు. అటువంటి భారతదేశం ఆ రోజుల్లో అంతగా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిందంటే కారణం రాజుల శక్తి. ఆనాటి పరిపాలించిన రాజులు త్యాగంతో పరిపాలన చేశారు, భోగాల కోసం పరిపాలన చేయాలి. యశసే త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం, యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేథినాం. భారతదేశానికి తలమానికమైన మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో ఆనాటి రాజుల యొక్క లక్షణాలు చెబుతాడు. త్యాగాయ సంభృతార్థానాం. వాళ్ళు సంపాదించేవారట. ఎందుకంటే త్యాగం చేయడానికి, దాచుకుని మూట కట్టడానికి కాదు, త్యాగం చేయడం కోసం సంపాదించేవారు. ఎందుకంటే సంపాదించే అవకాశాలు అందరికీ ఉండవు. ఒక మామూలు వృత్తి చేసుకునే మనిషి రిక్షా నడుపుకునేవాడో, ఆటో నడుపుకునేవాడో ఎంత కష్టపడినా సాయంత్రానికి 1000 వస్తాయి, 2000 వస్తాయి, కానీ 2 లక్షలు రావు. కానీ ఒక పెద్ద వ్యాపారస్తుడు, ఒక పెద్ద కంపెనీ నడిపే మనిషి గంట సేపు కష్టపడితే 2 లక్షలు వస్తాయి. అంచేత సంపాదన అనేది అందరికీ సాధ్యం కాదు, కానీ త్యాగం అందరికీ సాధ్యమే. అంచేతనే సంపాదించే వాళ్ళు ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే, మనకు సంపాదన అవకాశం భగవంతుడు ఇచ్చాడు, అందరికీ లేదు కదా. ఆ లేకుండా తక్కువ సంపాదనతో సరిపెట్టుకున్నటువంటి వర్గాలకి మనం దాన ధర్మాల ద్వారా వాళ్ళని కూడా
సంతృప్తిగా జీవించేలా చెయ్యాలి. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి ధనవంతులందరూ. ఈ ప్రవచనాలన్నిటికీ పరమార్థం అది. ధనవంతుల్లో ఔదార్య గుణం పెరగాలి, పేదవాళ్లలో సంతృప్తి పెరగాలి, కష్టపడి సంపాదించాలనే లక్షణం రావాలి. ఎవరో ఉచితంగా ఇస్తే తీసుకుందామని కాదు, మనం కష్టపడి సంపాదించుకుందామనే ఆత్మాభిమానం పేదవాళ్లలో రావాలి. అలాగే ధనవంతుల్లో మనకి భగవంతుడు తక్కువ కష్టపడినా ఎక్కువ ఇస్తున్నాడు కదా, ఇంత మనం ఏం చేసుకుంటాం? ఈ రోజుల్లో 2 పిల్లల మించి ఎవరూ లేరు కదా, 2 పిల్లలకి ఇన్ని 100 కోట్లు అవసరమా? ఇన్ని తగాదాలు, ఇన్ని హత్యలు, ఇన్ని గొడవలు అవసరమా అని దీన్ని పేదలకు ఏ రకంగా ఉపయోగపడేలా చేద్దామని ధనవంతులు ఆలోచించాలి. అలా రాజులు ఆలోచించారు. రఘువంశ రాజులు త్యాగాయ సంభృతార్థానం, వాళ్ళు సంపాదించారు బాగా, ఎందుకంటే త్యాగం చేయడానికి. సత్యాయ మితభాషిణాం, ఇంకో గొప్ప మాట, వాళ్ళు చాలా తక్కువ మాట్లాడేవారట. పరిపాలనా రంగంలో ఉండి తక్కువ మాట్లాడడం చాలా కష్టం. మన నాయకులు ఎవరైనా మైకు పట్టుకుంటే వదిలిపెట్టరు. అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకు పట్టుకున్న మొగాడికి ఒళ్ళు తెలియదు అంటారు. అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకు ముందు నిలబడిన మగవాడికి ఒళ్ళు తెలియదు అంటారు. ఖచ్చితంగా మాకు ఒళ్ళు తెలియదు, 2 గంటలు మాట్లాడుతూ ఉంటాం. కాకపోతే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడమని వారే అడిగారు. కానీ మనవాడు ఎవరు అడగకుండా నా బాబు సంక్షిప్తం అంటేనే గంట సాగదీస్తాడు, ఇంకా అనకపోతే 2 గంటలు సాగదీస్తాడు. కానీ రఘువంశరాజులు ఎవరూ మాట్లాడేవారు కాదు. మితభాషిణం, చాలా తక్కువ మాట్లాడేవారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా మీ మాటలను మీరే పరిశీలించుకోండి. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నా సరే, భార్యాభర్త మాట్లాడుకుంటున్నా సరే, దగ్గర చుట్టాలతో మాట్లాడుతున్నా సరే, ఒక 5 నిమిషాలు మించి మాట్లాడామంటే ఒక్కసారి ఆపేసి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఖచ్చితంగా 4-5 అబద్ధాలు ఉంటాయి మనం చెప్పిన వాటిలో. ఆ ఎక్కువ మాట్లాడడంలో వస్తుంది అదంతా. ఇక్కడ ఇంతమంది జనం వచ్చారు, ఈ సందంతా నిండిపోయారు, మా శ్రీమతి రాలేదు కదా, రేపు ఇంటి దగ్గర పొద్దున్నే కాఫీ ఇస్తూ ఏమంటే రాత్రి జనం ఎంతమంది వచ్చారంటే నేనేమంటాను సహజంగా, అయ్య బాబోయ్ అస్సలు 10,000 అంటాను. ఇదే అబద్ధం కదా? ఎవరు లెక్కెట్టాడు? ఏమిటి గ్యారంటీ? 1000 ఉంటారు, 2000 ఉంటారు, మహా ఉంటారు, 10,000 ఎక్కడి నుంచి ఉంటాయి? ఎందుకని? నాకు అంతమంది జనం వచ్చారని చెప్పుకోవాలి. మా ఆవిడ దగ్గర కూడా చెప్పుకోకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటాము? మరి నాకున్నప్పుడు మీకుండదు, అందరికీ ఉంటుంది. సొంత కుటుంబ సభ్యుల దగ్గరే మనం అబద్ధాలు ఆడుతున్నాం అంటే బయట వాళ్ళ దగ్గర ఎలా ఉంటాం? ఇంకా బాగా ఆడతాం. అందుకే ఎక్కువ మాట్లాడతాం. మొక్క సమాధానం చెప్పి వదిలేయాలి తప్ప ఎక్కువ పొడిగించామంటే అబద్ధాలే వస్తాయి ఖచ్చితంగా. అందుకే వాళ్ళు రాజులు కూడా ఉండి ఏం చేసేవారంటే సత్యాయ మితభాషిణం, చాలా తక్కువ మాట్లాడేవారు. ఎందుకంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయి, మళ్ళీ అది పాపమే కదా, ఎందుకు వచ్చింది అని. అంతేకాదు యశసే విజగీషూణం, వాళ్ళ దండయాత్రలు చేశారు, సామంతరాజుల్ని జయించారు, అందరినీ అదుపులో పెట్టారు. ఎందుకు అంటే ఏదో వాళ్ళ మీద పెత్తనం చేద్దామని కాదు. ఆ రోజుల్లో శ్రీరాముడి నుంచి శివాజీ వరకు మనకి దేశం మొత్తం మీద ఒకే రకమైన పన్ను విధానం, ట్యాక్సింగ్ సిస్టమ్ ఒక్కటే ఉండేది. పండిన పంటలో 6వ వంతు, ఏ వ్యక్తి ఆదాయంలోనైనా సరే 6వ వంతు నువ్వు ప్రభుత్వానికి ఇవ్వాలి, ఎందుకంటే ప్రభుత్వం నడవాలి కాబట్టి. శ్రీరాముడు కాలంలోనూ 6వ వంతే, శివాజీ కాలంలోనూ 6వ వంతే. ఆ బిల్లు ఈ బిల్లు పేరు మీద పెంచేయడం ఎక్కడా లేదు, ఇప్పుడు ఉంది కానీ ఎప్పుడూ పెంచలేదు వాళ్ళు. 1/6వ వంతు అంతే లెక్క. ప్రజలు కూడా నిజాయితీగా ఉండరు, ఎప్పుడూ 6వ వంతే అడుగుతున్నారు కదా అని ఎవరు ఎగ్గొట్టేవారు కాదు. వాళ్ళకి 60 బస్తాలు పండితే 6వ వంతు 10 బస్తాలు పట్టుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చేసేవారు. 600 బస్తాలు పండితే 6వ వంతు 60 బస్తాలు పట్టుకెళ్ళి వాళ్ళు 10వ వంతు 60 బస్తాలు పట్టుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత ఉంటే అంత లెక్క అలా ఇచ్చేసేవాళ్ళు. 60 బస్తాలు పట్టుకెళ్ళి ఎలా ఎంత ఉంటే అంత లెక్క. 6వ వంతు అంటే 100 బస్తాలు పట్టుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. అలాగా ఎక్కడ తేడా వచ్చేది కాదు. ప్రభుత్వం బాగా నడిచేది, ప్రజలు బాగా నడిచేవారు. ప్రజాయై గృహమేధినాం, వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునేవారంటే సంతానాన్ని కనడం కోసమే చేసుకునేవారు, లైంగిక సుఖాల కోసం పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. ఇవాళ ఎంత దౌర్భాగ్యపు సమాజం వచ్చిందో అందరికీ తెలుసు. పెళ్లి చేసుకోవడమే మానేసి చాలామంది సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్ అని దరిద్రపు మాటలన్నీ మాట్లాడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఇవాళ యువతరంలో పెళ్లి మీద ఆసక్తి పోయింది. ఎందుకు అనవసరంగా వాళ్ళు ఎవరికో మనం బానిస అవ్వాలి, మనకి వాళ్ళు అవ్వాలి, ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్నారు. కానీ లైంగిక సుఖాలు మానలేదు. ఏ నీతి నిజాయితీ లేకుండా ఎవరిని నమ్మడానికి లేని పరిస్థితి ఏర్పడింది. అందులో హైదరాబాదే దానికి పెద్ద అడ్డా. ఈ సహజీవనానికి, లివింగ్ రిలేషన్కి పెద్ద అడ్డా ఏదంటే హైదరాబాద్. ఎందుకంటే పల్లెటూరు పెడితే ఎవడో అమలాపురంలోనో అంబాజీపేటలోనో ఎటువంటి వేషం వేస్తే బయటికి పిలిచి కొట్టేస్తారు మొత్తం.
ఎవరెవరికి తెలుసు, పక్కింట్లో ఏం జరిగినా మనకి తెలియదు, అందుకని నడుస్తున్నాయి. అందుకోసం కాదండి నిజానికి సంతానమే. పూర్వకాలం దంపతులు ఎలా ఉండేవారు, సంతానం కలిగే ఇంక మళ్ళీ ఇద్దరు కలిసేవారు కాదు, సంతానం కలిగిందిగా ఇంకెందుకు అని బ్రహ్మచర్యం పాటించేవారు, యోగాభ్యాసంతో మోక్షం కోసం ప్రయత్నం చేసేవారు. అటువంటి స్థితి నుంచి పోనీ కలిసినా పర్వాలేదు, దాని గురించి కాదు, దంపతులైతే పర్వాలేదు. ఇవాళ ఎంతవరకు వెళ్ళిపోయింది, ఏకాపురము నిలబడిన పరిస్థితి. అసలు మావిడాకుల కంటే విడాకులే ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. పెళ్ళికి కట్టిన మావిడాకులు లెక్క పెడితే మావిడాకుల కంటే విడాకులే ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. మరి ఇంత సంపాదించి మనం చేసింది ఏమిటండి? ఇది నేర్చుకోవాలి. రాజులు అలా ఉండేవారు, పాలకులు అలా ఉండి వాళ్ళ శక్తితో నడిచింది. ఋషిరాజుల తీవ్ర విరక్తితో వాళ్ళ నడిపించిన వారు ఎవరంటే వశిష్ఠుడు మొదలైనటువంటి కశ్యపుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎప్పుడు రాజుగారి భవనానికి దగ్గరగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఈ భోగాలకు వాళ్ళు అలవాటు పడితే వాళ్ళు చెడిపోతారు. అందుకని వాళ్ళు అరణ్యాల్లోనే ఉండేవారు. కూడా వశిష్ఠ మహర్షిని కలవాలంటే ఒక 100 మైళ్ళు ప్రయాణించి అరణ్య మార్గంలో వెళ్ళి కలిసేవాడు తప్పితే రాజు అంటే ఆయన ఏమన్నా వద్ద ఈయన ఏమన్నా కాదంటాడా, కట్టించలేడా? కట్టించవచ్చు, కానీ దిలీపుడు తపస్సు ఉండదు. ఇంకా రాజమార్గంలో రాజమందిరం పక్కన వశిష్ఠుడు భవనం కట్టుకున్నాడు అనుకోండి, ఆయన మహాతపశక్తి సంపన్నుడు, ఆయన ఆశీర్వదిస్తే ఏదన్నా అవుతుంది. అందుకని ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి వశిష్ఠుడు ఇంటి ముందు కూర్చుంటారు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు దండాలెడుతూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. మా పోటీగాళ్ళకే పెద్ద డిమాండ్ ఏర్పడిపోతే వశిష్ఠుడి సంగతి చెప్పేదే ఉంది. ఇంకా ఆశీర్వదిస్తానంటే మీరు ఫోటో కూడా తీసుకోవచ్చు అంటే ప్రవచనం ఉండదండి, మొత్తం అన్ని ఫోటోలే ఉంటాయి. ఇక్కడ దండాలు ఆశీర్వచనాలే ఉంటాయి. పసిబిడ్డలను తీసుకొచ్చి పాదాల మీద పడేసి ఆశీర్వదించమని చెప్తారు. అందుకని ఎప్పుడు ప్రముఖులైన వాళ్ళు ఆశీర్వచనాలు అమ్ముకోకూడదు, ఆశీర్వచనాలు అలా కుదరదు. అందరూ మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికే నా ప్రవచనం, కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదమ్మా, ముందది గ్రహించండి ఖచ్చితంగా. ఇది అయ్యేసరికి మీకు నేనేమి ఇవ్వగలను నాకు తెలియదు, కానీ మీ జీవితాలు స్థిరంగా గడిపేటువంటి ధైర్యాన్ని నేను ఇవ్వగలను ఈ 2 గంటల్లో, ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం. ఏకాంబరనాథుడు సాక్షి. ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని, అంతకంటే కావాల్సింది ఏమిటి? నా కూడా పడి నాతో ఫోటో దిగి నా కాళ్ళ మీద పెడితే నేను ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతుంది, మీకేం కలిసి వచ్చేది లేదు. నా చేతిలో ఏదో పెడతారు, ఏం చేస్తాను? నాకు ఒక అలవాటు ఏమిటంటే కారులో వదిలేస్తాను మొత్తం అన్ని, ఏది ఇంటికి వెళ్ళదు, అనుమానం ఏం లేదు అక్కడ. ఇవన్నీ ఇంటికి వెడితే నేను మా ఆవిడ అష్టాచమ్మ ఆడుకుంటూ కూర్చోవాలి, మేము చెడిపోతాం ఇక్కడి నుంచి. ఇక్కడ ఓ 10 రోజులు పడుతుంది ఇవన్నీ తినేసరికి పనిచేసరికి. ఈ భాగవతం అంతా ఎవడు పడతాడు, ఎక్కడో అక్కడే వదిలేయి, అంతే లెక్క. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవడం, లేకపోతే ఈ సాంగత్యం పెంచుకుంటే కష్టం అండి. అటువంటి వాళ్ళు ఋషిరాజులు విరక్తితో ఉండేవారు. అంచేత ఆ ఋషిత్వం లేదా ఒక బోధ చేయడం అనేటువంటి గురువు ఎలా ఉండాలి అంటే విరక్తితోనే ఉండాలి. నాకేం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అంటేనే కావలసింది వచ్చి పడుతుంది. ఇంకా కావాలంటే 10 రెట్లు వస్తుంది, ఈయన చెడిపోతాడు. ధీరాజుల మేధతోడ, ఇది ఈవేళ తల్లిదండ్రులు అందరూ గ్రహించాలి. పిల్లలు మేధావులు అవుతున్నారా? ఊరికే బట్టి కంఠస్థం చేసి పరీక్షల్లో రాసి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, కానీ మేధావులు కావడం లేదు. ఒక ఎడిసన్ మన దగ్గరేడి, ఒక జాన్ గూటెన్బర్గ్ మన దగ్గరేడి, పోనీ మన దేశం వాళ్ళని చెప్పుకుందాం, ఒక జగదీష్ చంద్రబోస్ మన దగ్గరేడి, ఒక సివి రామన్ మన దగ్గరేడి, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్ మళ్ళీ ఏడి. ఎందుకంటే మన పిల్లలందరూ ఇంజనీరింగ్ చదివారు, మన పిల్లలందరూ మెడిసిన్ చదివారు. ఎందుకు చదివారంటే డబ్బులు కావాలి. డాక్టర్ అయితే చెయ్యి పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలితే 1000, 1000 చివరికి వదలడం, పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలితే 1000. ఎందుకని బాగా సంపాదించదు. సంపాదన కోసం నువ్వు వైద్య వృత్తి చేస్తున్నావు అని ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే, హైదరాబాద్ మాట ఎలా ఉన్నా, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో అనేక రకాల గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో ఎప్పటికీ గర్భిణి ప్రసవించాలంటే మంచం సవారీతో 4 మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాలండి. వైద్యం చదువుతున్న వాళ్ళకి, వాళ్ళని చదివిస్తున్న తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పిల్లల్ని ఆ ప్రాంతాల్లో పనిచేయమని చెప్పండి అమ్మ. హైదరాబాదులో క్లినిక్లు పెట్టడం కాదు. డాక్టర్ చదివినటువంటి పిల్లలు ఉంటే అక్కడ పనిచేయరు అబ్బా, హైదరాబాద్లో ఆసుపత్రి పెట్టడానికి వీలు లేదని చెప్పండి. ఎప్పటికే ఎక్కువ అయ్యారు ఇక్కడ, మీరెందుకు మళ్ళీ ఇక్కడ ఉండవలసిన చోట పల్లెటూళ్ళలో కనీసం పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా లేదు. అక్కడ గర్భిణులు ఏమైపోతారు, వృద్ధులు ఏమైపోతారు? వాళ్ళు చెరువులు దాటాలి, చెలమలు దాటాలి, కొండలు దాటాలి, కోనలు దాటాలి వైద్యం కోసం.
తెలంగాణలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అక్కడ వైద్యం చేయడానికి మనం వైద్యం చదవాలి. పైగా ఆ మేధాశక్తి వైద్యం చదివే వాళ్ళైనా ఇంజనీరింగ్ చదివే వాళ్ళైనా సైన్స్ ఎంపీసీ వీళ్ళు చదవడం వాళ్ళు లేడు. వాళ్ళు ఏం చేయాలంటే పరిశోధన చేయాలి, డబ్బుల కోసం చదవకూడదు. కొత్త విషయం ఏం కనిపెట్టగలం, ఇంతమంది ఉన్నామండి, ఇంత వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిందండి, షుగర్ వ్యాధి నిర్మూలనకి మందు లేదండి, అందరికీ షుగర్ వ్యాధి ఉంది, షుగర్ లేనివాడు ఎవడున్నాడు, కానీ మందు లేదు, జీవితాంతం మందులు వాడాల్సిందే. డాక్టర్లు చెబుతున్నారు జీవితాంతం మందులు వాడితే వైద్యం ఎందుకు, శాస్త్రం ఎందుకండి? ఏ వ్యాధికైనా మందు ఉండాలి కదా. షుగర్ వ్యాధికి మందు లేదండి, అది అదుపులో పెట్టేటువంటి వ్యవహారాలు ఉన్నాయి తప్పితే నిర్మూలన చేయడానికి మందు లేదండి. కానీ గట్టి పరిశోధన చేస్తే దొరకదా? పరిశోధించిన కానీ బయటపడునా బ్రహ్మాండములు? పరిశోధిస్తే అన్నీ బయటపడితే మన దృష్టి పరిశోధన మీద లేదు. షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వైద్యం చేసి డబ్బులు సంపాదించుకున్నాం అంతే. ఈ డబ్బు సంపాదన దృష్టి కాకుండా పరిశోధన మీద ఉంటే ధీరాజుల మేధతోడ అప్పుడు జాతి అభివృద్ధి చెందుతుంది. కవిరాజుల సద్గుణ బోధతోడ మా వంటి కవిరాజులు, కాళిదాసు వంటి వారు, బొమ్మెర పోతన లాంటి వారు సద్గుణాల గురించి బోధించాలి. ఇప్పుడు ప్రజలు బాగుపడేటువంటి విధానం చెప్పాలి. అలా అయితే అది నడుస్తుంది. రాజుల శక్తి, ఋషుల విరక్తి, మేధావుల యొక్క మేధాశక్తి, ఆ పైన కవిరాజుల యొక్క బోధనా శక్తి, ఇన్ని కలిస్తే ఒక దేశ నిర్మాణం జరుగుతుంది. ఆ రకంగా ఉంది కాబట్టి పూర్వం భారతదేశం ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము. ఆకాశంలో రాజు, ద్యోరాజు అంటే సూర్యుడు, సూర్యుడితో సమానంగా వెలిగేటువంటి భరతరాజ్యం నవ్యయుగమ్మునందునన్ రాజులునట్లుగా. ఈ కాలంలో కూడా అదే ప్రసిద్ధి మనకి మళ్ళీ రావాలి అంటే మనం విదేశాలకు వెళ్ళడం కాకుండా విదేశాల వాళ్ళే చదువుకుందుకు ఇక్కడికి రావాలి అంటే, విదేశాల వాళ్ళే ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలి అంటే నవతరం ఒక దీక్షను బూనగావలెన్. నువ్వెందుకు చదువుతున్నావంటే మంచి ఉద్యోగం కోసం అనే మాట రావద్దండి. అబ్బాయి నోట కానీ అమ్మాయి నోట కానీ నా దేశం బాగుండడం కోసం నేను చదువుతున్నాను అనేటువంటి మాట రావాలి. నేను బాగుపడడం కోసం, నా దేశం బాగుపడడం కోసం నేను చదువుతున్నాను అనేటువంటి మాట రావాలి. బోధకాలు ఇప్పటికీ చాలామందిని పీడించేటువంటి వ్యాధి, దానికి మందు కనిపెట్టింది ఎవరో తెలుసా? మన తెలుగువాడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన ఎక్కడ వాడో తెలుసా? భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాడు. ఎందుకు కనిపెట్టాడో తెలుసా? వాళ్ళ అమ్మగారికి బోధకాలు ఉంది, వాళ్ళ అమ్మగారికి బోధకాలు ఉంది. ఆయనకి వైద్యం కాదు, హై స్కూల్ చదువుకునే డబ్బులు కూడా లేవు. చాలా పేద కుటుంబం, చాప లేదు పడుకుందుకు, వీపే చాప అలా పడుకున్నారు. పేద బ్రాహ్మణ కుటుంబం. కానీ బ్రాహ్మణ కుటుంబం అవడం వల్ల ఆ ఇంట్లో ఏమిటంటే పని మనిషి కూడా ఉండదు, ఆవిడే అన్నీ చేసుకునేది. అంటూ పనికిరాదు. మరి చేసుకోవడం సరే, వారి కుటుంబం అయితే పర్వాలా. అతిథులకు భోజనాలు పెట్టాలి. ఆ రోజుల్లో అతిథి వస్తే లేదని ఎవ్వరూ అనకూడదు, బ్రాహ్మణుడు అసలే అనకూడదు. ఉన్నా లేకపోయినా ఉన్నదాంట్లోనే పెట్టాలి. ఈ అతిథులకు వండి పెట్టడం కోసం ఆవిడ బోధకాలు వేసుకుని నీళ్లల్లో ఇలా తిరుగుతూ ఉంటే, పైగా ఆనాటి బ్రాహ్మణుల ఇళ్ళు ఎలా ఉండేవంటే వంటిల్లు ఇక్కడ ఉంటే పెరడు దొడ్డి అంతా కరీంనగర్లో ఉంటాయి వీళ్ళు. అక్కడ అంత దూరం, నా 16 గదులు దాటాలి. ఈ బోధకాలు వేసుకుని ఆవిడ నడుస్తూ నడవలేక అయ్యో కుయ్యో అనుకుంటూ సేవ చేస్తుంటే చూడలేక, అబ్బాయి నేను ఏమైనా సరే, ఎంత ఖర్చు అయినా అప్పు చేసి అయినా సరే వైద్యం చదివి నా తల్లి బోధకాలు నయం చెయ్యాలి నిశ్చయించుకున్నాడు. అదిగో చదువు అందుకోసం చదవాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, కుటుంబంలో ఉన్నవారి వ్యాధులు తగ్గాలి, ఆ పైన దేశానికి ఉపయోగపడాలి. అలా చదివిన వాళ్ళు మన తెలుగు వాళ్ళలోనే ఉన్నారు బోళ్ళంతమంది. అందుకని ధీరాజుల మేధతోడ ఆ రకంగా మళ్ళీ మనం చదువులు చదివి నవతరం దీక్ష పోని. ఎందుకు చదువుతున్నావు? దేశం కోసం. ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? దేశం కోసం. అసలు ఎందుకు బతుకున్నావు? దేశం కోసం. మహాకవి కాళోజీ మాట, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. 4 వేదాలు కలిపినా ఈ మాటతో సరిపోలవమ్మ. కాళోజీ మాట అంత గొప్పది. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది. ఆ ఆలోచన రావాలి మనకి. అలా ఉంటే, అలా నవతరం దీక్ష పోనితే మళ్ళీ దేశం పూర్వంలాగే వెలుగొందుతుంది, అందరం బాగుంటాం.